అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓ ఆదినారాయణ, ఓ రంగప్ప, ఓ శంకర్ బాబు, కొంతమంది అందరూ నన్ను చాలా ఇబ్బందులు పెట్టి చాలా టార్చర్ పెడుతున్నారు. కానీ నేను అడ్డం పోయినందుకు నన్ను తోచేసి కొట్టి నన్ను చాలా హింసించి అసహ్యంగా మాట్లాడి నన్ను చాలా అసభ్యకంగా మాట్లాడినారు. నేను ప్రభుత్వాన్ని కోరడం ఒకటే, నాకు న్యాయం చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కానీ ఎందుకు ఒంటరి మహిళ బతకూడదా, ప్రపంచంలో ఉండకూడదా అనేది నాకు బాధగా ఉంది. కానీ నాకున్నది ఒకే ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని నేను ఇంట్లోనే పెట్టి నేను అమ్మాయి దగ్గరే ఉండి బతుక్కుంటున్నాము. కానీ మమ్మల్ని చాలా బలవంతంగా మెడబట్టి దొబ్బడము, మమ్మల్ని చాలా అసహ్యంగా మాట్లాడడము, కొట్టడము. ఓ రంగప్ప అనే వ్యక్తి అయితే ఏమైతుంది నీతో చేసుకో, ఏమైతే అది చూసుకో అని చెప్పారు. కానీ నేను ప్రభుత్వాన్ని అందరినీ నేను అడుగుతుంటే అందరూ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఎమ్మెల్యే అనుచరులు అయినందుకు వలన, లేదంటే ఎమ్మెల్యే ప్రాపర్టీ చూసుకొని ఆ ఎమ్మెల్యేనే చెప్పారు అంటున్నారు. అదే ఎమ్మెల్యేనే పోయి నేను అడిగాను, అన్న నాకేమీ లేదు, ఇది నా బయోడేటా చూడండి ఒకసారి అని నేను పోయి పట్టాపారం అన్ని చూపిస్తే ఆయన ఎంఆర్ఓ వారికి ఫోన్ చేసి ఈ సర్వేరీలో ఎవరున్నారు అని అడిగారు. సర్వేరీ నెంబర్ 56 సర్వేరీలో ఈడిగ శ్యామలా ఉన్నారు అని చెప్పగానే అతను నువ్వు వెళ్ళి రేపే రెడీ చేసుకోమ్మా, నువ్వు కట్టుకో, నీకెవరు ఇబ్బంది చేయమని చెప్పారు. తర్వాత అతను చెప్పిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి పని చేయాలని చెప్పి నేను అక్కడికి వెళితే ఓ రంగప్ప అనే వ్యక్తి, ఆదినారాయణ అనే వ్యక్తులు వచ్చి నన్ను కొట్టి నన్ను బలవంతంగా తోసేసి ఇదంతా చేయడం జరుగుతుంది. కానీ వాళ్ళకి సపోర్ట్ ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అనుచరులే వాళ్ళు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు, ఆదినారాయణ రెడ్డి గారు వీళ్ళ తరపున వాళ్ళు ఉన్నారనే బలవంతంతోనే వాళ్ళు ఎక్కువ చనువు తీసుకొని నా మీద నన్ను ఒంటరి మహిళని అని ఒక్కసారి గుర్తించి నాకు న్యాయం చేసి ఈ స్థలం నాకే మంజూరు చేయమని నేను మరీ కోరుతున్నాను. ఎందుకంటే నేను ఒంటరి మహిళని, నేను ఎవరితో మాట్లాడలేకపోతున్నాను. నన్ను కొంచెం గుర్తించి నాకు ఈ స్థలం కేటాయించండి అని నేను కోరుతున్నాను. లేదంటే ఇందులో ఎవరు వచ్చి మాది అని చాలా ఇది చేసేవాళ్ళు. నా సావే అక్కడ, నేను చావడానికి కూడా సిద్ధం. నేను ఈ ప్లేస్ అయితే వదులుకోలేను. నేను ఏదో ఒకటి తీసుకొని సావడానికైనా సిద్ధమే.